So, hi team, I'm Kumdara team. I'm founder CEO to Dr. Pitch. I provide MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic team. So what after MBBS in Russia 2024? So Russia లో MBBS చదివిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మెడికల్ పీజీ ఆప్షన్స్ ఏంటి. సో మనం రష్యాలో మెడికల్ పీజీ చేస్తే ఎంబీబీఎస్తో పాటు ఆ మెడికల్ పీజీ ఇండియాలో వ్యాలిడ్ అవుతుందా లేదని అడుగుతున్నారండి. లేదు అంటే ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవాలా, లేదా యూఎస్ఎం వెళ్ళి యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వెళ్ళాలా, లేదా యూరోప్ వెళ్ళాలా, లేదంటే ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ వెళ్ళాలా, లేదా సెంట్రల్ అమెరికా వెళ్ళాలా. మెడికల్ పీజీ కోసమే కదా ఈ తంటాలన్నీ అంటున్నారండి మోస్ట్ ఆఫ్ దమ్. సో ఓకే, దీనికి క్లారిటీ ఇస్తాను. అసలు ఏ కంట్రీకి వెళ్ళాలి, ఎంబీబీఎస్ ఎక్కడ చదవాలి, సో ఎంబీబీఎస్ చదివిన తర్వాత మీరు ఏ కంట్రీకి మెడికల్ పీజీకి వెళ్ళాలి అనేది చెప్తాను. సో ఇది చాలా లాంగ్ వీడియో అవుతుంది, లేదంటే షార్ట్ వీడియోలో చెప్తాను. ఫర్దర్గా మీకు వచ్చేసరికి ఒక ఈచ్ వన్ అంటే మెడికల్ పీజీ అంటే దీనిలో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో బట్ అయితే నేను మాత్రం మెడికల్ పీజీ రిలేటెడ్గా అసలు ఎక్కడ మెడికల్ పీజీ చేస్తే బాగుంటుంది. ఎంబీబీఎస్ అనేది అల్టిమేట్గా రష్యా ఇస్ ద 200% బెటర్ అండి కంపారిటివ్లీ వాట్ ఎవర్ ద కంట్రీ. మీరు ఏ కంట్రీ తీసుకున్నా రష్యా అనేది స్టాండర్డైజ్డ్. మీరు ఇండియాలో ఒక గుంటూరు మెడికల్ కాలేజో ఒక లేదంటే ఒక ఎయిమ్సో లేదంటే ఒక గాంధీ ఉస్మానియాలో చదివితే ఎలాంటి స్టాండర్డ్స్ అయితే ఉంటాయో అంటే బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి అండి. యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుందా అక్కడ కూడా ఉంటాయి డిఫరెంట్ యూనివర్సిటీస్, బట్ కాకపోతే సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి మంచి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఈక్వల్ టు ఇండియా. దేర్ ఇస్ నో డౌట్ అండి, ఇంకా మోర్ దెన్ ఓకేనండి. సో కాబట్టి మనకి 600 స్కోర్ ఇండియాలో వస్తే ఎలాంటి మెడికల్ కాలేజీలు వస్తాయో రష్యాలో వచ్చేసరికి అలాంటి మెడికల్ కాలేజ్ జస్ట్ నీట్ క్వాలిఫై ఉన్నాయి. కాబట్టి సో బేస్డ్ ఆన్ మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీని బట్టి అసలు ఎక్కడికి వెళ్ళాలి రష్యా అనేది ఎంబీబీఎస్ అనేది ఫిక్స్ అవ్వండి. ఇంకా లేదా నేను జార్జియా వెళ్తాను ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ యూఎస్ఎం వెళ్ళి లేదంటే అట్నుంచి అటు యూఎస్ వెళ్తాను అంటే మాత్రం ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. ఏదైనా స్ట్రైట్కి వెళ్ళండి, ఏదైనా కరెక్ట్గా ఉండండి. ఎంబీబీఎస్ వరకు మాత్రమే చదవండి. ఇండియాలో ఎలా జరుగుతున్న ప్రోగ్రామ్ అలానే చదవండి. ఇంటర్మీడియట్ మాదిరి మనం ఏంటంటే 10th క్లాస్లతో పాటు ఐఐటి, 6th క్లాస్తో పాటు ఐఐటి జేఈ మెయిన్స్లో, లేదా 10th క్లాస్తో పాటు లేదా ఇంటర్మీడియట్తో పాటు నీట్లో నీట్ ఇంటర్మీడియట్ ఐపీతో పాటు నీట్ లేదా ఎంసెట్స్ ఇలా ప్రోగ్రామ్స్ తీసుకుంటారు. సక్సెస్ రేట్ ఉండదు. సో అక్కడంటే ఉన్నా లేకపోతే ప్రాబ్లం లేదు. ఇక్కడైతే డిగ్రీస్ ఇన్వాలిడ్ అయిపోతుంది. 6 years తర్వాత మీ డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, టైం వేస్ట్, మనీ వేస్ట్, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. సో కాబట్టి చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. రూల్స్ రెగ్యులేషన్స్ 100% క్లియర్ అయ్యే యూనివర్సిటీ చూసుకోండి, ఆ కంట్రీస్ చూస్ చేసుకోండి. ఏదో వాళ్ళు యూరప్ అంటారు కొంతమంది, జార్జియా అంటారు కొంతమంది, లేదా సెంట్రల్ అమెరికా అంటారు కొంతమంది, లేదంటే జర్మనీ అంటారు, వియత్నాం అంటారు. అసలు ఎందుకు వెళ్తున్నాము, రేపు మెడికల్ పీజీ ఏంటి? సో మీరు ఇప్పుడు అండర్డెవలప్డ్ కంట్రీస్ వెళ్తారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ జార్జియాని కిర్గిస్తాన్ అనుకుంటారు, లేదా సెంట్రల్ అమెరికా అంటారు. అసలు అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. అక్కడ ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేనప్పుడు మీరు అటు నుంచి అటు వెళ్ళేసి సో యూఎస్ఎం వెళ్ళి యూకే కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అంటే అవి ఎంత అసలు అక్కడ పాపులేషన్ తక్కువ, చాలా పాపులేషన్ తక్కువ. వాళ్ళ డాక్టర్ రిక్వైర్మెంట్స్ ఉండదు. అలాంటప్పుడు హై లెవెల్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చదివే యూనివర్సిటీస్ బిలో యావరేజ్ యూనివర్సిటీస్ అండర్డెవలప్డ్ కంట్రీస్లో చదివి వెళ్ళి అక్కడ ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రాపర్ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేకుండా వెళ్ళి అలాంటి ఎగ్జామ్స్ క్రాక్ చేస్తే అసలు హైలీ ఇంపాసిబుల్. అసలు మనం ఆ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్, ఆ రేంజ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయాలంటే ఆ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీస్, ఆ రేంజ్ ఆఫ్ కంట్రీస్ సెలెక్ట్ చేసుకుంటేనే మనం ఏదో కిర్గిస్తాను, బంగ్లాదేశ్, వియత్నాము, జార్జియా చిన్న ప్రైవేట్ కాలేజీలు సొంతగా పెట్టుకున్న సెంట్రల్ అమెరికన్ కాలేజీలు అక్కడి నుంచి వెళ్ళి మేము యూఎస్ఏ క్రాక్ చేస్తాం, యూకే క్రాక్ చేస్తాం అంటే హైలీ ఇంపాసిబుల్ అది. సో మీరు యూఎస్ఎంఎల్ క్రాక్ చేయాలన్నా, యూకే క్రాక్ చేయాలన్నా 1% మాత్రం పాస్ పర్సెంటేజ్, హైలీ సక్సెస్ రేట్ 1% మాత్రం ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ లెవెల్లో రాస్తారు. సీట్లు తక్కువ. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా వెళ్దాము, లేదా యూకే వెళ్దాము, లేదా కెనడా వెళ్దాం అనుకోండి. అక్కడ పాపులేషన్ అంతా 5 కోట్లు, 2 కోట్లు, 50 లక్షలు. న్యూజిలాండ్ పాపులేషన్ 50 లక్షలు. అంత తక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు అక్కడ పేషెంట్సే ఉండరు. సాఫ్ట్వేర్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండి. సాఫ్ట్వేర్ వేరు. సాఫ్ట్వేర్ అనేది అది ఆన్లైన్లో చేసేది అది. సో మనము ఆన్లైన్లో సర్జరీస్ చేయలేక మన ప్రాక్టికల్ ఎక్కువ ఉండాలి. సో కాబట్టి మనకి ప్రాక్టికల్ పేషెంట్స్ ఎక్కువ ఉండాలి. పేషెంట్స్ ఎక్కడ ఎక్కువ ఉంటారు, జనాభా ఎక్కువ ఉంటే పేషెంట్స్ ఉంటారు. 50 లక్షల పాపులేషన్ న్యూజిలాండ్ వెళ్తే, లేదా 2 కోట్ల పాపులేషన్ ఆస్ట్రేలియా వెళ్తే, 3 కోట్ల పాపులేషన్ కెనడా వెళ్తే అక్కడ ఎలాంటి మనకి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, ఎలాంటి మనకి ఎర్నింగ్స్ ఉంటాయి, ఎలాంటి మనకంటే అక్కడ అసలు ఎలాంటి వాళ్ళు ఉంటారు అక్కడ. అసలు పాపులేషన్ తక్కువైనప్పుడు మనకి పేషెంట్స్ ఎలా ఉంటారు, మనం ఏ విధంగా ఎర్నింగ్స్ ఉంటాయి, అసలు మనం వెళ్ళే యూనివర్సిటీస్ ఏంటి, మనం వెళ్ళి ఎక్కడి నుంచి వెళ్తున్నాం, ఏ కంట్రీ వెళ్తున్నాము, అసలు ఆ కంట్రీలో అసలు ఆ స్టాండర్డ్స్ ఉంటాయా? ఎందుకంటే అక్కడ పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, హై స్టాండర్డ్లో ఉంటాయి ఎగ్జామినేషన్. ఎందుకంటే రిక్వైర్మెంట్ లేదు కాబట్టి. అదే రిక్వైర్మెంట్ ఉంటే మన ఇండియాలో చూడండి 150 crores పాపులేషన్ ఉంది. 150 crores పాపులేషన్ ఉన్నప్పుడు 100% వచ్చేసరికి మన పేషెంట్స్ ఉంటారు, మన రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అందుకే నేను ఇండియా రండి. ఎందుకు ఇండియా రావాలి అంటే బేస్డ్ ఆన్ ద నెక్స్ట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత ఏంటంటే సార్ మనకి ఇంతకు ముందు ఏంటంటే ఎన్ఎంసీ ఉన్నప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ 100 మెంబర్స్ ఎంబీబీఎస్లో జాయిన్ అయితే 100 మెంబర్స్ పాస్ అయ్యేవాళ్ళు, 100 మెంబర్స్ మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అని చెప్పేది, ఎలిజిబుల్. అదే ఆఫ్టర్ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత, సో ఇదే 100 మెంబర్స్, ఇంతకుముందు ఎంసీ ఉండేది, ఇప్పుడు ఎన్ఎంసీ వచ్చిన తర్వాత అదే 100 మెంబర్స్, బట్ ఎంబీబీఎస్ అందరూ పాస్ అవుతున్నారా? ఇక్కడ 50% కూడా లెస్ దాన్ 50% పాస్ అవుతారు. ఎందుకంటే బేస్డ్ ఆన్ నెక్స్ట్ ఎగ్జామ్. సో తర్వాత ఈ 50 మెంబర్స్ నెక్స్ట్ 2కి వెళ్తే దీంట్లో 50% పాస్ అయితే 25 మెంబర్స్, అంటే మీరు 100 మెంబర్స్ ఎంబీబీఎస్కి వెళ్తే 25 మంది మాత్రమే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవుతారు. మనకుంటే సీట్లు 50 సీట్లు. సో 50 సీట్లకి 25 మంది ఎలిజిబిలిటీ నేను చెప్పేది. దాంట్లో పాస్ అయ్యే వాళ్ళు అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్కి 50 సీట్స్, అంటే ఒక్కొక్కరికి 2 నుంచి 3 సీట్లు ఉంటాయి ఎలిజిబిలిటీ ఆఫ్ మెడికల్ సీట్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద ఎన్ఎంసీ, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ ఎగ్జామినేషన్. ఎందుకు మనకు పాపులేషన్ ఎక్కువ ఉంది, పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. అదే మీరు ఆస్ట్రేలియానో లేదా యూకేనో కెనడా వెళ్ళండి, తప్పులేదు. బట్ కాదు ఎక్కడి నుంచి వెళ్తున్నారు? మీరు డైరెక్ట్గా చదువుతున్నారా? లేదుగా. ఈ జార్జియానో, కిర్గిస్తానో, వియత్నామో లేదా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో వెళ్ళి చదువుతారు. అక్కడ అసలు మామూలుగానే క్వాలిటీ, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఛాన్స్ లేదు. యూఎస్ఎం వెళ్ళి యూకే కెనడా అంటే మన నెక్స్ట్ ఎగ్జామ్ అంటే 100% కష్టంగా ఉంటుంది. ఆ డిగ్రీస్ 100% ఇన్వాలిడ్ అండి, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ప్రాపర్ స్టాండర్డ్స్ ఉండవు అక్కడ. అసలు అక్కడ ఇన్వాలిడ్ అవుతాయి ఆటోమేటిక్గా. మీరు ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా సగం అక్కడ సగం ఇక్కడ చదువుతారు. ఆ ఎన్ఎంసీ రూల్స్ ఆటోమేటిక్గా ఫాలో అవ్వరు. ఫాలో అయినప్పుడు అది ఇండియాలో డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, అక్కడ సెటిల్ అవ్వరు. మీరు దేనికి పనికిరారు, ఇంకా నర్సులు కూడా పనికిరారు. సో కాబట్టి అందుకు నేను చెప్పేది, రూల్స్, సెట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ చేసిన. అందుకని ఎన్ఎంసీ రూల్స్, ఇంతకుముందు ఎన్ఎంసీ రూల్స్ లేవు, ఇంతకుముందు ఎంసీ ఉండేది. అసలు రూల్స్ రెగ్యులేషన్స్ లేవు. ఎంబీబీఎస్ అబ్రాడ్ ఏ కంట్రీ వెళ్ళండి, ఏ యూనివర్సిటీ వెళ్ళండి, మా సంబంధం లేదు. ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్, అది ఎంసీ ఎగ్జామ్ పాస్ అవుతే మీకు డిగ్రీ ఇస్తామనేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. మీరు కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది రాయాలి అంటే మేము పెట్టిన రూల్స్ రెగ్యులేషన్స్ మాత్రం వెళ్ళే కంట్రీస్ మాత్రం చదవండి. అలా చదివితే మాత్రం డిగ్రీ వ్యాలిడ్, అదర్వైజ్ ద డిగ్రీస్ ఇన్వాలిడ్ అని చెప్తున్నారు. సో మీరు చదివే యూనివర్సిటీ, చదివే కంట్రీ, అసలు ఆ యూనివర్సిటీ, ఆ కంట్రీ అసలు ఇండియాకి ఎలిజిబుల్ అవుతుందో ముందు చెక్ చేయండి. ఇండియాకి ఎలిజిబుల్ అయిన తర్వాత అసలు ఆ యూనివర్సిటీ, ఆ కంట్రీస్ నుంచి, ఇప్పుడు మీరు కిర్గిస్తాన్ వెళ్తారు, జార్జియా వెళ్తారు. అక్కడ జార్జియా పాపులేషన్ ఎంత అండి? 25 లక్షల నుంచి 30 లక్షల పాపులేషన్. సో ఆ పాపులేషన్లో 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. అసలు ఏ రేంజ్ ఆఫ్ క్లినికల్ ఎక్స్పోజర్ వస్తుంది? కొత్త మెడికల్ కాలేజీలు, అసలు ఏ రేంజ్ ఆఫ్, ఇప్పుడు వెళ్ళేది మీరు అది నీట్ కోచింగ్ కాదు కదా, అది ఎంబీబీఎస్. సో మన ఇండియాలో ఎవరు అక్కడ ఏ ఎయిమ్స్లో ఎందుకు ఇవ్వట్లేదు మీకు ఇంటిగ్రేటెడ్ రివ్యూ అసెంబ్లీ ప్రోగ్రామ్ అని, లేదా గాంధీ ఉస్మానియా ఎందుకు ఇవ్వట్లేదు ఇంటిగ్రేటెడ్ రివ్యూ అసెంబ్లీ ప్రోగ్రామ్ అని? ఇవ్వరు. ఎందుకంటే ఇండియాలో అసలు ఇండియాలో ఒప్పుకున్నప్పుడు మీరు యూఎస్ఎంఎల్, యూకే, కెనడా అసలు వాళ్ళ ఏ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉంటాయి? ఎందుకు స్టాండర్డ్స్ ఉంటాయి? తక్కువ పాపులేషన్ కాబట్టి, రిక్వైర్మెంట్స్ తక్కువ కాబట్టి. సో అందుకని టఫ్నెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి. సో దాన్ని గుర్తించండి. సో లేదా అందరూ వాళ్ళు యూఎస్ వెళ్తున్నారు, మనం యూఎస్ వెళ్తామంటే వాళ్ళది వేరు, మనది వేరు. వాళ్ళు ఆన్లైన్లోనే అంతా వాళ్ళది. మన ఆన్లైన్లో ఆపరేషన్స్, ఆన్లైన్లో మన ఎగ్జామ్స్ రాయలేం కదా, ఆన్లైన్ ఆపరేషన్స్ చేయలేం కదా. సో ఇంజనీరింగ్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఎంబీబీఎస్. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మనకి పేషెంట్స్ సర్వీస్ ఇంపార్టెంట్. పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, మన ఇండియాలోనే ఉన్నారు లేదా చైనాలో ఉన్నారు. మీరే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కెనడా వెళ్తే అక్కడ ఎంతమంది పాపులేషన్ ఉంటారు, మనం ఎంతమంది డాక్టర్స్ ఉంటారు. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. యూఎస్ అంటారు, యూఎస్ అది ఇంటర్నేషనల్ లెవెల్లో రాస్తారు. అసలు ఎగ్జామ్స్ ఇప్పటి వరకు నేను చెప్తాను కదా, ఏపీ తెలంగాణ ఇప్పటి వరకు ఈ జార్జియా, ఈ కిర్గిస్తాన్, ఈ సెంట్రల్ అమెరికా వెళ్ళి సక్సెస్ అయిన ఒక్క పర్సన్ కూడా లేడండి, ఒక్క పర్సన్ కూడా లేడు. సో అట్లా సక్సెస్ రేట్ 0. ఇప్పుడు ఇంకా యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ వచ్చినాయి కాబట్టి ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్, దట్స్ ఇట్, దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. ఓకేనా? ఇండియాలో డిగ్రీ చెల్లదు. వాళ్ళు అక్కడ 100% సక్సెస్ అనేది లేదు అక్కడ. ఎందుకంటే మీరు వెళ్ళే కంట్రీస్ ఏంటి, వెళ్ళే యూనివర్సిటీస్ ఏంటి, వాటికి ఏ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్స్ ఉన్నాయి అవి చెక్ చేయాలి కదా. మరి ఎప్పుడు సక్సెస్ ఆఫ్టర్ 10 years తర్వాత రిజల్ట్స్ వస్తాయి. సో అది ఇండియాలో డిగ్రీ. మీరు ఎప్పుడైనా ఒక కంట్రీ వెళ్ళాలన్నప్పుడు, ఒక యూనివర్సిటీ వెళ్ళాలన్నప్పుడు అది ఇండియాలో డిగ్రీ వ్యాలిడ్ అయితే చూసుకోండి ఫస్ట్. తర్వాత ఈ యూఎస్ఏ, యూకే, కెనడా, ఎందుకంటే మన హోమ్ కంట్రీ కాబట్టి 100% మన ఛాన్స్ ఉంటాయి సక్సెస్ అవ్వడానికి. సో మీరు వేరే కంట్రీ, వేరే యూనివర్సిటీస్ ఉన్నప్పుడు అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవ్రీ ఇయర్ మారుతుంటాయి. అలాంటప్పుడు ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ అవుతుంది. సో కాబట్టి అందుకని ఎన్ఎంసీ రూల్స్ అనేది వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. కాబట్టి మెడికల్ పీజీ అనేది సార్ మీరు రష్యాలో చేసినా, ఇండియాలో చేసినా, రష్యాలో చేసినా, ఏ కంట్రీలో చేసి వచ్చినా సరే ఇండియాలో మాత్రం నెక్స్ట్ ఎగ్జామ్ ప్రొసీజర్ అనేది ఫాలో అవ్వాల్సిందే, 100% ఫాలో అవ్వాల్సింది. ఏ కంట్రీ అయినా అవ్వచ్చు. మీరు రష్యాలో చేసినా ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్ అవుతుంది. సో రష్యాలో చేశారనుకోండి పీజీ, అది కంపల్సరీ మీరు పీజీ మూవ్ అవ్వాల్సిందే. పీజీ ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. ఎంబీబీఎస్ ప్రొసీజర్ ఎంబీబీఎస్ వరకు మాత్రం వ్యాలిడ్. మెడికల్ పీజీ మీరు మళ్ళీ నెక్స్ట్ రాసుకొని ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సిందే. అదర్వైజ్ ఏ కంట్రీలో మీరు ప్రపంచంలో ఏ కంట్రీలో చదివినా ఆ డిగ్రీ అనేది ఇండియాలో ఇన్వాలిడ్ అంటే. ఎందుకంటే ఆ మెడికల్ పీజీ గురించి నేను చెప్పేది, మీరు మీ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇండియాకి సంబంధించి మీరు ప్రొసీజర్ అనేది 100% ఫాలో అవ్వాల్సింది. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాంటాక్ట్ విత్ అవర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.